హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్లో భాగంగా సండే ఫండే ప్రోమో అయితే వచ్చేసింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే హైలెస్సా అంటూ నాగార్జున మంచి హుషారైన పాటకి అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తూ బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆడియన్స్ని పలకరించి ఇక మన టీవీ ద్వారా హౌస్ మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో గార్డెన్ ఏరియాలో వారికి ఒక ఫన్ టాస్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సండే కావడంతో ఫుల్ ఫన్ మోడ్లో సాగబోతుంది ఎపిసోడ్ అనేసి ప్రోమోను చూస్తేనే అర్థమవుతుంది. హౌస్ మేట్స్ని 2 టీమ్స్గా విభజించి ఒక చిన్న టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏమిటి అంటే ఎల్ఈడి ప్లాస్మాపై ఒక 6 సెకండ్స్లో సినిమా మొత్తం రన్ అవుతుంది ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఆ సినిమా ఏమిటో పేరు గెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇరు టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి ఎవరైతే ముందుగా బెల్ని కొడతారో వారు చెప్పే అవకాశం ఉంటుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. మొదటగా డెమాన్ పవన్ ఇమాన్యుయల్ రాగా జల్సా సినిమా ప్లే అవ్వడంతో జల్సా సార్ అంటూ ఇమాన్యుయల్ చాలా ఈజీగా గెస్ చేశాడు. ఇక సెకండ్ రౌండ్కి మా తరపు నుంచి సంజన వస్తుంది సార్ అంటూ తనూజ అంటే అటువైపు నుంచి సంజన వస్తే ఇటువైపు నుంచి ఇక రీతునే రావాలి కదా అంటూ రీతు అయితే వచ్చింది. ఆ సమయంలో మన్మధుడు సినిమా ప్లే అవ్వడంతో నా క్యూట్ మన్మధుడు అంటూ రీతు నాగార్జునను చూసి చెప్తుంది. ఇక ఆపై F2 సినిమా ప్లే అవ్వడంతో భరణి గెస్ చేస్తే భరణి F2 సినిమాలో వెంకీ ఒక గెస్టర్ చేస్తారు, అది చేసి చూపించు అంటే మంచిగా ఆసనం వేసి చూపించాడు. దీంతో ఈ ఆసనం నీకు చాలా బాగా ఉపయోగపడుతుందిలే, గుర్తుపెట్టుకో అంటూ నాగార్జున కౌంటర్లు ఇస్తున్నాడు. ఇక చివరగా 100% లవ్ సినిమా ప్లే అవ్వడంతో ఇమాన్యుల్ దాన్ని కూడా బాగా గెస్ చేశాడనే చెప్పవచ్చు. ఇక ఫైనల్గా బిగ్ బాస్తో అలాగే కంటెస్టెంట్స్తో మాట్లాడిన నాగార్జున ఈ వారం బెస్ట్ మూమెంట్ ఏంటో మీకు తెలుసా భరణి అలాగే హౌస్ మేట్స్ అంటే అందరూ కూడా ఆతృతగా ఏది సార్ అంటూ అడిగితే చెప్పడం ఎందుకు చూపిస్తానులే అంటూ వీడియో అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. అది ఏమిటి అంటే భరణి రీతు ఇద్దరూ కూడా బిగ్ బాస్ గేట్ అంటే గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ వేస్తుంటే ఇమాన్యుయల్ కూడా వాష్రూమ్ నుంచి వచ్చి వాళ్ళతో జత కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు టైటానిక్ పోజ్ పెట్టేసి. సో ఇది ట్రోల్ అయిన సంగతి కూడా తెలిసిందే. మంచిగా ఎంజాయ్మెంట్ చేశారు అంటూ వీడియో ప్లే చేయడంతో అందరూ కూడా నవ్వుకుంటున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా దివ్య నిఖిత ఎలిమినేట్ అవ్వబోతుంది. మరి దివ్య నిఖిత ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.